ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకమైన వారంలో మనం ఉంటుండగా మరి ఒక వాక్యంతో ప్రార్థన చేసుకుందాము. ఇదిగో మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుండి 21 వచనాలండి. దాంట్లో నేను 18వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నట్టుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడై ఉండెను, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. హల్లెలూయా. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. దేవునికి మహిమ కలుగును కాకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు ప్రభా నా తండ్రి ప్రత్యేకమైన దినంగా మేము ఉంటుండగానైనా నిజమైన ప్రభా నా తండ్రి క్రిస్మస్ వారంలో మేము ఉన్నాం. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెందుకు పుట్టావో నాయన, ఏ రీతిగా మా కోసము తగ్గించుకొని వచ్చావో ఈరోజు కొన్ని సత్యాలు ప్రభా నా తండ్రి మేము ధ్యానిస్తుండగా నాయన, నీ పుట్టుక రహస్యం గురించి ప్రభా మాకు తెలిసినను మర్చిపోతున్న వారుగా మేము ఉంటుండగా నువ్వెందుకోసం ఈ భూమి మీదకి వచ్చావో ఆ సత్యాలు మర్మాలు నీ బిడ్డనైనా నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతుండగా సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుండి 21 వచనంలోకి వెళ్ళి మరి శ్రేష్టమైన వాక్యాంశంగా దేవుడు మన ముందు పెడుతున్నాడండి. అవును, ఈరోజు నిజమే. మరి నిన్నటి దినమున మరి ఈ వారంలో మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము. తర్వాత మరి కొత్త సంవత్సరం కూడా రాబోతుంది. సరే, కొత్త సంవత్సరం అయితే తర్వాత విషయం, కానీ క్రిస్మస్ పండుగ అవును సంతోషకరమైన వాతావరణము, సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా. హల్లెలూయా. మరి ఇక్కడ దేశమని కాదు, ఆ దేశమని కాదు ప్రభా, మరి దేవుని తెలిసిన దేశాలన్నీ కూడా తెలుసు కదండి దేవుడిని గురించి. మరి యేసు ప్రభు సంఘాలు ఉన్న చోటలెల్లా మరి పండుగలు ఆల్రెడీ జరిగిపోతున్నాయి. ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, డ్రామాలు వేస్తున్నారు, స్కిట్స్ వేస్తున్నారు. హల్లెలూయా. వేసేసారు ఆల్రెడీ. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అవునండి పండగ ముగించుకొని మరలా 2వ దినంలో ఉంటుండగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం కొద్దిగా నేర్చుకుందామా? అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈయన నా సేవకుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో ఉండండి. ఈయన, హల్లెలూయా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకుని ఉంచిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన వాడు, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జడగమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఏమీ వినబడదు, విజయము నందుటకు న్యాయ విధిని ప్రబలమును చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుతున్న ఆ అవసనాలను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అని రాయినదే. హల్లెలూయా. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ర గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రం. అవును, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇదంతా వచనాలను చూస్తే మరి ఇక్కడ నేను ఒక మాట మీదనే, కేవలం ఈరోజు ఒకే ఒక మాట మీద ఈ 3 వచనాలలో, ఈ 3 పెద్ద వచనాలలో పోలిస్తే అక్కడ ఉన్న 2 మాటలతో నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. అవునండి, ఏమంటున్నాడు అంటే జస్టిస్ టు ద జెంటైల్స్. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాయబడిందంటే ఏమని అంటే ఆయన అన్యజనులకు హల్లెలూయా న్యాయము ప్రచురము చేయటానికి వచ్చి ఉన్నాడంట. మరి అది 18వ వచనంలో రాయబడింది. అలాగే 21వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ పండుగ ఎవరికండి? క్రిస్మస్ పండుగ ఎవరికి మరి చెప్తారా మీరు? క్రైస్తవులకని మనం అనుకుంటున్నామా, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారా? మనకైతే తెలుసు దేవుడు లోకంలో ఉన్న వారందరి కోసం మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారందరి కోసం ఈ క్రిస్మస్ పండుగని నీకు నాకు అంటే క్రైస్తవుల మనకి తెలుసండి, కానీ అన్యజనులకు తెలీదు. కానీ ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మ ప్రేరేపణతోటి మాట్లాడుతున్న మాట, ఆ వచనాలన్నీ కూడా మరి ఇక్కడ యేసు ప్రభు వారే తన గురించే తను మాట్లాడుతున్న మాట, తన శిష్యులకి మరి జనులకి చెప్తున్న మాట ఏంటి అంటే ఇదిగో నేను అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయడానికే వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అన్యజనులటండి, అన్యజనులకు న్యాయం చేయడానికంట. ఇదిగో అన్యజనులు ఎవరు అంటే అవును, ఒకప్పుడు నేను అన్యజనురాలనే, ఒకప్పుడు మీరు అన్యజనులే అయి ఉండొచ్చు. నిజమే, క్రైస్తవుగా పుట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు, కానీ నిజంగా యేసు ప్రభు వారిని నీ రక్షకుడిగా, నీ పర్సనల్ సేవియర్గా, నీ తండ్రిగా, నీ ప్రభువుగా నువ్వు ఎన్నుకున్న దినమున నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారిపోతావు. అన్యము నుండి అంటే అన్య జాతి నుండి దేవుని
దేవునిలోనికి నువ్వు వస్తావమ్మా. అది దేవుని సత్యం, అది నిజమైన మరి దేవుని రక్షణ కార్యానికి సంబంధించిన గుర్తండి. అవును, మరి ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మాత్రము మరి అన్యజనులకు న్యాయము తీర్చడానికి వచ్చాను. వారికి తెలియదండి సత్యము. మరి నువ్వు చెప్తున్నావా? ఈ పండగ కాలంలో నువ్వు చెప్తున్నావా? ఈరోజు ప్రత్యేకంగా నేను ఒక మాట ఒకరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ఒక్కరు ఎవరు అంటే నువ్వే ఉండొచ్చు మా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో జాగ్రత్తగా విను. ఇదిగో స్కిట్స్ చేసావా? ఇదిగో క్రిస్మస్ ప్రోగ్రామ్స్లలో నువ్వు పార్టిసిపేట్ అయ్యావా? నువ్వు పాట పాడావా? ఇదిగో డ్రామా డైరెక్షన్ చేసావా? డ్రామాలో యాక్టింగ్ చేసావా? ఏ ప్రోగ్రామ్ చేసావు? ఏ రీతిగా దేవుని మహిమపరిచావు? అవును, మనం అసలు ఎందుకు వేస్తామండి స్కిట్స్ని? ఎందుకు వేస్తామండి మనం ఆ ప్రోగ్రామ్స్ని ఎందుకు చేస్తాము? మనము సరదాగా గడుపుకోవడానికైతే కాదు. నలుగురిని, హల్లెలూయా, అన్యజనులని మరి దేవుడు అంటే తెలియని వారిని పిలిచి వారికి ఆ ప్రోగ్రామ్ చూపించినప్పుడు, వారు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినప్పుడు దేవాది దేవుడు ఆ మాట ద్వారా, ఆ స్కిట్ ద్వారా, ఇదిగో ఆ పాట ద్వారా వారితో మాట్లాడాలని ఒక నిజమైన ఆశతో మనం అది పెట్టుకుంటామండి. నిజమే, కుటుంబంగా మనం చేసుకుంటాం, సంఘంగా మనం చేసుకుంటాం. కానీ నిజమైన ఆశ, నిజమైన ఆలోచన అయితే ఇతరులని పిలవాలండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. వాటి రోజు చర్చ్ అంటే సండే అంటే ఎవరు రారు కదమ్మా. కానీ ఈ రోజు మాత్రం ఇదిగో సెలబ్రేషన్ ఉంది, ఇదిగో పండుగ ఉంది, వస్తావా అంటే ఖచ్చితంగా కొంతమంది వస్తారు. అందరు రాకపోవచ్చు. ఆ కొంతమంది వచ్చినప్పుడు ఆ కొంతమందికి ఏ రీతిగా నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు, ఏ రీతిగా ఎలాంటి స్కిట్స్ మీరు వేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తన మీరు కలిగి ఉండి ఆ స్టేజ్ మీద నిలబడుతున్నారని ఈరోజు దేవాది దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడమ్మా. అవును, ఈరోజు నిలబడుతున్నాను నేను ఈ స్టేజ్ మీద నిలబడి మీతో మాట్లాడుతుంటే మొట్టమొదటిగా దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తాడు. 100 మంది చూస్తున్నారో 1000 మంది చూస్తున్నారో, ఇదిగో నన్ను చూస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నేనేంటి అనేది కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను మీకు సాదృశ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ దేవుని నామంలో నేను సాక్షిగా నిలబడాలి అంటే నా యథార్థ జీవితం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నన్ను కనపరచగలడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నేనేం చెప్పాలనుకుంటున్నాను చెల్లి, తమ్ముడు, ఇదిగో మీ డ్రామాలో ప్రోగ్రామ్స్లో ఇంకా నువ్వు పార్టిసిపేట్ చేయాలనుకుంటుంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఆ వాక్యం ముందుగా నిన్ను మార్చిందా? ఆ పాట నిన్ను మార్చిందా? హల్లెలూయా. ఇదిగో నువ్వు చేసిన ఆ స్కిట్ నుండి నువ్వు నేర్చుకున్నావా? లేకపోతే ఇదేదో నలుగురు ముందల గొప్పతనానికి నేను ఎందులో పార్టిసిపేట్ చేశానని చెప్పుకోవడానికి చేసావా? నువ్వు నిజమైన రక్షణ అనుభవం, నువ్వు నిజమైన రక్షణ ఆనందం ఈరోజు ఈ పండుగ సమయంలో నువ్వు చేసిన ఆ స్కిట్ ద్వారా, నువ్వు చేసిన ఆ డ్రామా ద్వారా నువ్వు నిజమైన రక్షణ ఆనందాన్ని మరలా అనుభవించావా? ఒకవేళ పడిపోతే లేసావా? లేకపోతే ఉన్న చోటు నుండి ఇంకొక మెట్టు ఎదిగావా అని దేవాది దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అవును, ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉన్నావేమో, ఇతరులని ద్వారా దీవెన పొందుకున్నారేమో, ఇతరుల విషయంలో అంటే నేను వేసిన ఆ పాత్ర ద్వారా ఇతరులకి మరి ఆశీర్వాదం వచ్చిందో, రక్షణ వచ్చిందో. అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు ఎంతవరకు ఉన్నావు, నువ్వు యథార్థంగా ఎంతవరకు ఉన్నావు అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీలో మార్పు వచ్చిందా లేదా? మరొక్కసారి, అవునండి, క్రిస్మస్ అంటే ప్రతి సంవత్సరం చేసుకునే పండగనే కావచ్చు, మనం పెట్టుకుంటున్నాము, ఒక ఆచారంగా పెట్టుకున్నాం, దేవుని జ్ఞాపకార్థంగా పెట్టుకుంటున్నాం. నిజమే, అది తప్పు కాదు. కానీ నిజంగా క్రైస్తవుడు అనేవాడు ప్రతి దినము పుట్టాల్సిందే. హల్లెలూయా. మనము ప్రతిరోజు దేవుణ్ణి మన హృదయాంతరంగంలోకి స్వీకరించాల్సిందే. ఆయన మన హృదయంలో ప్రతి దినం పుట్టాల్సిందని. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజైతే మరి ఈ వాక్యంలోనికి ముందుకు వెళ్తుండగా న్యాయం ఎవరికి చేయాలనుకుంటున్నాడు అంటే అన్యజనులకి. అవునండి, అన్యజనులమైన మనము, తప్పిపోయిన మనము, దేవుని నుండి దూరం అయిపోయిన మనము, అసలు మన స్థితి గతి ఏంటో మనకు తెలియకుండా విగ్రహారాధనలో ఉన్నాము, లేకపోతే పాపపు ఊబిలో పడి ఉన్నాము. ఇదిగో దేవుని తెలియని వారమైన మనల్ని, చివరికి ఇజ్రాయిల్స్ కూడా అండి, వారు కూడా దేవుని నుండి దూరం అయిపోయారు, స్కాటరింగ్ అయిపోయారు, వారు కూడా అన్యజనులతో ఏకమైపోయారండి. వారిని బట్టి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే న్యాయం వచ్చేస్తానంటున్నాడు. 21వ వచనంలో చూసినప్పుడు న్యాయ విధిని ప్రబలము చేయుటకు అంటే ఆయన న్యాయాన్ని అంటే ఆయన విజయాన్ని మరి ఆయన విక్టరీగా ప్రకటించడం కొరకు మరి ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుసండి, ఈయన నలిగిన రెల్లును విరవడంటండి. అంటే ఎందుకు విరవడు అనేది చూసినప్పుడు మకమకలాడుతున్న అవసనారును కూడా ఆర్పడంట. కానీ అన్యజనులందరూ కూడా ఈయన యందు నిరీక్షణ కలిగి ఉంటారంటండి. హల్లెలూయా. ఇప్పుడు నేను వస్తున్నానండి, జెంటైల్స్ దగ్గరకు వస్తున్నాను. ఏ రీతిగా జెంటైల్స్కి న్యాయం చేయాలనుకుంటున్నాడు? అవును, వారు ప్రతి దినం ఏదో ఒక పండగ ఆచారాలు చేస్తూ ఉంటారండి. సంవత్సరం అంతా, మరి ముఖ్యంగా భారతదేశంలో చూస్తే ప్రతి నెల పండుగ, వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదో ఒక పండుగ, అంటే కొత్త పండుగలు వస్తున్నాయి ఇంకా వారి జీవితంలో కూడా. మరి ఏదో క్యాలెండర్ అంటున్నారు, ఏదో మాసాలు అంటున్నారు, ఏదో సమయం అంటున్నారు, ఏదో తిథులు అంటున్నారు, ప్రతిరోజు ఏదో ఒక పండుగ వాళ్ళు జరుపుకుంటున్నారండి. ఉపవాసాలు ఉంటున్నారు, ఇదిగో తెలియని దేవుడికి వాళ్ళు మొక్కుతున్నారు. వారు చూడని మాట్లాడని వారితో అసలు సంబంధం లేని దేవుడితో వారు మరి దేవుని కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారమ్మా. అది విషయం దేవునికి తెలుసు. కానీ దేవునికి
దేవునికి తెలుసు, ఆ విషయం దేవునికి తెలుసు. అందుకే దేవాది దేవుడు వారి పట్ల కరుణ చూపిస్తున్నాడు, ఇక్కడ న్యాయం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా జస్టిస్ టు జెంటైల్స్ అంటున్నాడే కానీ తీర్పు అంటలేడండి, జడ్జిమెంట్ అంటలేడండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ జెంటైల్స్కి దేవుడు తీర్పు తీర్చుతాను అంటలేడు, కానీ న్యాయము చేస్తానంటున్నాడు. ఎందుకంటే వారికి తెలియదమ్మా, వారికి తెలియదు యేసు ప్రభు వారి గురించి, వారికి చెప్పిన అర్థం కాలేదు. ఎందుకంటే ఈ లోక దేవత వారి కళ్ళని వాళ్ళ చెవులని మూసింది కాబట్టి వాళ్ళు నమ్ముతున్న దేవుడే నిజమైన దేవుడని యథార్థంగా వారు పూజలు అవన్నీ చేస్తున్నారేమో. మరి అలాంటి ప్రజలకి, అలాంటి అమాయక జనులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళకి నేను న్యాయం చేస్తాను. మీరు అనుకుంటున్నారేమో, క్రైస్తవురాలైనా నేను ఇదిగో వారు ఈరోజు అన్ని పూజలు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా అయిపోతున్నారని చెప్పేసి నేను ఇప్పుడు తిట్టిన రోజులని నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని రక్షణ పొందుకున్నానండి. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఇప్పటికీ నా ఇంట్లో ఇప్పటికీ పండుగలు జరుగుతాయి, ఇప్పటికీ ప్రతి రకమైన పండుగ జరుగుతుందండి. అందరూ బట్టి నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను తిట్టుకునేదాన్ని, మమ్మల్ని దూషించేదాన్ని, అమ్మా అది దేవుడు కాదమ్మా అని చెప్పేదాన్ని. అలా ఇలా అర్థమైపోతుందండి వాళ్ళకి, అలా ఇలా అర్థమైపోతుందో నాకు తెలియలేదు, కానీ చెప్పడానికి ప్రయత్నించాను, నా పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నించానమ్మా, కానీ వారికి అర్థం కావట్లేదు. ఇదిగో నీ దేవుడిని నువ్వు పట్టుకున్నావు కదా, మా దేవుళ్ళ గురించి ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నావు? భయంకరమైన తిట్లు, గొడవలు ఎన్నో జరిగాయి, కానీ నాకు అప్పుడు అర్థం కాలే. నేనే కరెక్ట్ కదా, నేనే గెలవాలి కదా, నా దేవుడే కరెక్ట్ కదా అని ఒక రోషం నాకు కలిగి ఉన్నానని తెలుసుకున్నానే, కానీ మరి నిజంగా వారికి తెలియదే అని అర్థం చేసుకోలేకపోయాను. కానీ అలాంటి వారికి అయ్యో తీర్పు తీరుస్తాడు, అయ్యో నాశనం అయిపోతావు అని చెప్పేసి నేను ఒకప్పుడు అన్నానేమో. ఇదిగో నరకానికి వెళ్తావమ్మా, వద్దమ్మా, ఇలాంటి చేయకూడదని చెప్తే ఆ తల్లి అర్థం చేసుకోలేకపోతుంది. కానీ నా దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు నాతో ముఖ్యంగా మాట్లాడండి, నాతో మొదటగా మాట్లాడితేనే నేను మీతో చెప్తున్నాను. ఏంటి అంటే, ఇదిగో ఆయన న్యాయం చేయాలని వాళ్ళ కోసం వస్తున్నాడు, వచ్చేసాడండి. హల్లెలూయా, ఆయన చేయాల్సిన కార్యం అంతా చేసేసాడు. కానీ అది వారికి తెలియదండి. తెలియదు కాబట్టి, నీకు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్తున్నావా, నువ్వు వెళ్ళి సాక్షిగా ఉంటున్నావని మరొక్కసారి దేవాది దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో, ఈ క్రిస్మస్ పండుగ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడండి. అవును, ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడంటే, మకమకలాడుతున్న దీపాన్ని అవసరాన్ని అంటే ఆ దీపాన్ని నేను ఆర్పనంటున్నాడు. నిజమే, వారు ఆల్రెడీ శ్రమలో ఉన్నారండి, వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళందరూ ఆల్రెడీ చీకట్లో ఉన్నారు, వాళ్ళకి అసలు వెలిగే లేదు. ఆ ఉన్న కొద్ది దీపం ఏ రకంగా వస్తుంది అంటే, దేవుడు అంటున్నాడు కదా, అన్యజనుల మీదను మరి నా బిడ్డల మీదను నేను వర్షాన్ని కుమ్మరిస్తాను, దీపాన్ని ఇస్తాను, సూర్యచంద్రులు వెలుగుతున్నారు అని చెప్తున్న మాట ప్రకారంగా ఆ వెలుగును మాత్రమే వాళ్ళు చూస్తున్నారు, కానీ నిజమైన వెలుగును వాళ్ళు చూడలేదు. కాబట్టి ఆ దీపము, ఆ కొద్ది దీపం వారి జీవితంలో ఏదైతుందో దాన్ని నేను తీసివేయనని చెప్తున్నాడండి. ఇక్కడ నిజంగా నాకు అర్థమైన మాట అయితే అదే, నాకు అర్థమైన సత్యం అదే. ఇదిగోండి, నలిగినవి అంటే నలిగిపోతున్నారండి. వారి పరిస్థితులను బట్టి వారు ఎక్కడికి పరిగెత్తాలో తెలియక, ఏం చేయాలో తెలియక, విడుదల పొందుకోలేక ఇదిగో పరిగెత్తిన చోటుకే పరిగెడుతున్నారు. అంటే నేను అంటుందంటే, ఈ దర్శనం చేస్తే, ఈ పూజ చేస్తే, ఈ యజ్ఞం చేస్తే, ఇవన్నీ చేస్తే కార్యాలు జరుగుతాయని పరిగెడుతున్నారండి. అది కేవలం వారికి శాశ్వతంగా ఉండట్లేదు, కానీ టెంపరీగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ యథాతథంగా వాళ్ళ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఇదిగో బంధకంలో ఉంటున్నారు, చేతబడి క్రియల చేత ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య పరిస్థితుల మూలంగా ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారు. సత్య దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు వారిని నమ్ముకుంటే వారికి విమోచన కలుగుతుంది. వారికి మరి ముఖ్యంగా ఈ లోక సంబంధమైన విమోచన కంటే పరలోక సంబంధమైన దీవెన కలుగుతుందన్న సత్యం వారికి తెలియదు. కాబట్టి దేవాది దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని నశింప చేయడానికి రాలేదు, వాళ్ళని నేను నశింప చేయను, వాళ్ళకి నేను న్యాయం చేస్తాను, కాబట్టి నేను వచ్చి ఉన్నాను, నేనే క్రీస్తుగా పుట్టి ఉన్నానని చెప్పేసి దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే అల్లరి చేయడంట, గొడవకి పెట్టుకోడంట, కేకలు వేయడంట. హల్లెలూయా, ఇదిగో శబ్దం అనేది వీధిలో అరవడంట. ఆయన ఏమీ చేయడంట, కానీ న్యాయం తీర్చాడంట. అవును, విజయాన్ని పొందుకుంటాడంట. ఎవరి ద్వారా అంటే, వారి జీవితంలో నా సాతాను క్రియలను లయపరిచి వారిని గెలుచుకొని వారిని హెచ్చించి వాళ్ళని తన బిడ్డలుగా మార్చుకోవడానికి ఆయన తీర్మానం తీసుకున్నాడండి. అదే నిజమైన శిల్వ యాగం. ఆ శిల్వ యాగం మీద చేసిన కార్యం వలన నాయన ఇగో నీ కోసం, నా కోసం మాత్రమే కాదు, సకల మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టినాడమ్మా. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట చెప్పాలా, నిజమే, ఇక బాధ ఎందుకు, ఇంకా బాధ అక్కర్లేదు కదా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వారిని బట్టి నువ్వు శపిస్తున్నావా, వారిని చూసి నువ్వు అసహించుకుంటున్నావా, వారిని బట్టి, వారి క్రియలను బట్టి నువ్వు ఏమనుకుంటున్నావో ఈరోజు నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేను అలాంటి స్థితిలో నేనున్నానమ్మా ఒక టైంలో. అంత మాత్రమే కాదు, నేను హిందూగా ఉండి క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకునేదాన్ని తెలుసా, క్రైస్తవులను చూసి హల్లెలూయా జాగ్రత్త. ఫస్ట్ అయితే అమ్మ క్రైస్తవులు ఎంత గొప్పవారు, ఎంత మంచివారు, మరి వాళ్ళు ఎంత ధన్యులు, చిన్నప్పటి నుండి యేసు ప్రభువుని తెలుసుకున్నారు, నేనైతే ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పేసి అనేది అనుకునేదాన్ని. కానీ వారి జీవితంలో చూసిన చీకటి క్రియల్ని బట్టి, వారి దేవునికి యథార్థంగా బతకలేని పరిస్థితులను చూసి, వారి నిజమైన
జీవిత విధానాన్ని చూసినప్పుడు ఇదేంటి దేవా నీ బిడ్డలయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కూడా వారి మీద అసహించుకునే. చూడండి, నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా నేను రక్షణ పొందుకున్నప్పుడు నిజమే కొన్ని సంవత్సరాల పాటు నా జీవితం ఎలా ఉంది, ఇటు హిందూస్ని చూస్తే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదని ఒక రోషంతో వాళ్ళని తిట్టేదాన్ని, గద్దించేదాన్ని, తప్పని ఖండిస్తూ వచ్చేదాన్ని. ఇటు చూస్తే క్రైస్తవులు చూస్తే వాళ్ళ జీవితము సరిగా లేదు, మరి దేవుని తెలిసిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు, తెలియని వాళ్ళేమో అట్లా ఉన్నారని చెప్పేసి చాలా వేదన గురయ్యేదానని. ఇటువైపు వీరిని చూస్తే కోపం, అటు వారిని చూస్తే కోపం. అర్థమయ్యేది కాదండి. కానీ దేవాది దేవుడు నాకు కొన్ని సత్యాలు నేర్పించాడు. ఎందుకంటే ఇదిగో మాట్లాడుతున్నానండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము చూసినప్పుడు 17వ అధ్యాయం చూసినప్పుడు మరి ఒకసారి చదువుతున్నానండి మీకోసం. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటపడిన హల్లెలూయా చెట్టు వలె ఉంటాడు అని చెప్తున్నాడు అండి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము మరి 19వ వచనాన్ని చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములను నీ ఎద్దుకు వచ్చి పితరులను వ్యర్థమును మాయ రూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రము స్వతంత్రించుకొనరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నామము యెహోవా అని పేరు అని వారు తెలుసుకున్నట్టు నేను ఈసారి వారికి అనుభవమును కలగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేస్తును. ఒక్కసారి జాగ్రత్తగా మీకోసం మళ్ళీ చదువుతున్నానండి. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నాకు ఆశ్రయమా, బుదిగంతముల వరకు అని చెప్పేసి చెప్తున్న ఈ దేవాది దేవుడు మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఏం మాట్లాడుతున్నాడంటే, నరులంట అన్యజనులటండి. హల్లెలూయా. అన్యజనులు వాళ్ళు అనుకుంటారంట ఒక సమయం వస్తుంది వాళ్ళ హృదయం మీద రాయబోతున్నాడు దేవాది దేవుడు, రాస్తున్నాడు కూడా. ఇదిగో నా హృదయం మీద రాసిన దేవుడు, ఇదిగో జెంటైల్స్ ఎవరిగా ఉన్నారో, అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారి హృదయం మీద రాయబోతున్నాడు. ఏమని రాయబోతున్నాడు అంటే, ఇదిగో వారికి తెలుసుకుంటారంట, ఇదిగో నా పూర్వీకులు చేసిన విగ్రహారాధన అంత తప్పు. హల్లెలూయా. ఇదిగో నువ్వు అన్య దేవతలను కొలిసి వచ్చిన వాడివా, వచ్చిన దానివా, ఇదిగో నాలాగా వచ్చినవాడు. నేనైతే తెలుసుకున్నాను కదండి, విగ్రహాల జోలికి వెళ్ళట్లే, ఇదిగో అవన్నీ తప్పు అని చెప్పేసి నాకు కోపం వచ్చి మరి వాళ్ళకి చెప్తున్నాను కదండి. నిజమే, అలా వాళ్ళు తెలుసుకుంటారంట. తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుని నామాన్ని బట్టి వారు ఏమని అంటారు తెలుసా, ఇదిగో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంత మాత్రమే కాదు, నా బలమా, నా శౌర్యమా అని చెప్పేసి ఆయన కార్యంని బట్టి, ఆయన బలాన్ని బట్టి వారు గొప్పగా మాట్లాడుకుంటారటండి. ఈరోజు నువ్వు నేను చేసే పని అదే కదమ్మా. ఇదిగో అన్యులుగా ఉన్న మనము దేవుని కీర్తించట్లేదా, దేవుని గణపరచట్లేదా, దేవుని కోసము మనం ప్రయాసపడట్లేదా, దేవుని కోసం మనము ప్రయత్నం చేయట్లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాకండి. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా దేవాది దేవుడు వారందరినీ ఆయన రాజ్యంలోకి చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కార్చిన జీవపు రక్తము ఒక్క బొట్టు కూడా వ్యర్థం కాదని నేను నమ్ముతున్నానండి. అవును, సాతాను తన అనుచరుల నరకానికి వెళ్తారేమో, కానీ ఇదిగో ఈ లోకంలో పుట్టబడిన తన చేత చెక్కబడిన బిడ్డలు, ఇదిగో అన్యులే కావచ్చు, ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఎవరైనానో ఆయన బిడ్డలే కాబట్టి, ఆ బిడ్డలకి ఆయన వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి ఆయన రక్తం ఏది కూడా వ్యర్థం కాదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అవునండి, నేను ఈ రోజు క్రిస్మస్ మెసేజ్ ఇవ్వాల్సింది, కానీ నేను సిల్వ మెసేజ్ ఇస్తున్నానేమో నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు అనే సత్యం మనకి ముఖ్యము. కాబట్టి మరి మనము ఈరోజు ఇవన్నింటి విషయంలో ఇంకో కొన్ని సత్యాలు మనం నేర్చుకుందామండి. మరి అక్కడ మాట్లాడినట్టుగానే ఆయన తెలియపరుస్తాడంట, తెలుసుకుంటారంట. వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటారని చెప్తున్నారు. మరి ఐజయా రాసిన గ్రంథం ఇంకొక వచనానికి వెళ్దామా? 56 ఐజయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. ఎంత చక్కటి మాట ఉంటుంది అంటే, మరి దేవాది దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా క్లియర్గా ఈ కొద్ది క్షణాల్లో మాట్లాడను గాక. ఇదిగో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు మరి ఏ కీడును చేయకుండా తన చేతిని బిగబెట్టుకునేవాడు ధన్యుడు. ఈ ప్రకారముగా చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఇది అంతా కూడా రక్షణ వచ్చి ఉన్నది, వస్తున్నది. అవును, నాకు వచ్చి ఉన్నది, నీకు రక్షణ వచ్చినది. నువ్వు అన్యుడు అయితే ఇంకా నీకు రక్షణ రాలేదు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆల్రెడీ రక్షణ వచ్చి ఉన్నది. ఆయన ఎప్పుడైతే శిలువ యాగం అయ్యాడో ఆ రోజే రక్షణ వచ్చింది. ఆయన ఎందుకోసమో పుట్టాడో, ఆయన పుట్టిన దినమునే రక్షకుడు ఉదయించాడండి. జీసస్ అంటేనే రక్షకుడు అండి మీనింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఉన్నాడు. మరి అప్పుడు ప్రవక్త పలుకుతున్న మాట అది ఆల్రెడీ నెరవేర్చబడింది. కానీ నీ నా హృదయంలో ఆ రక్షకుడు పుట్టాడా, నీ నా హృదయంలో ఆయన పుట్టాడా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలా. ఇదిగో డ్రామాలు స్కిప్ చేసిన
చేసిన బిడ్డలారా మీతో కూడా నేను మాట్లాడుతున్నాను. మీలో యేసు ప్రభు వారు పుట్టారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను మరి జెంటైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ప్రత్యేకమైన మాట 3-4 వచనాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఐజాయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుతున్నానండి. యెహోవాను అత్తుకొను అన్యుడంట. చూడండి, యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వేయడని అనుకొనవద్దంట. చూడండి, అక్కడ ఏమంటారంటే, ఇదిగో నన్ను అత్తుకుని నా కోసం నిలబడుతున్న ఓ అన్య జనమా, ఇదిగో మరి నాలాంటి వారి కోసం, కొంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డల కోసం మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మిమ్మల్ని నేను త్రోసివేయను, మీరు సపరేట్ అవుతారని మీరు అనుకోనవద్దు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, షండు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ముందేమో అన్యుడి గురించి మాట్లాడాడు, ఇప్పుడు షండు గురించి మాట్లాడుతున్నాడు. మరి వీరిద్దరి గురించి మాట్లాడుతున్నాడండి. షండు అంటే ఎవరండి? ఇదిగో అండి, ఇజ్రాయెల్ అంటారు కదండి. ఇదిగో మరి నపంసకులు అంటారు. పాత నిబంధనలో అయితే నపంసకులకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు జ్ఞానవంతులంట, వారిని ప్రత్యేకమైన స్థలంలో పెట్టేవారంట. కానీ ఇప్పుడు లోకంలో మనం ఇజ్రాయెల్ని చూస్తే వాళ్ళని అసలు ముట్టము, అంటే వాళ్ళని చూడడానికి కూడా అసహించుకుంటాం. వాళ్ళు పక్కన వస్తే కూడా మనం పారిపోతామండి. దయచేసి మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. నిజమే, నేను కొన్ని సాక్ష్యాలు చూస్తున్నాను. వారు కూడా మారుతున్నారటండి, వారు కూడా రక్షణలోకి వస్తున్నారటండి. హల్లెలూయా. ఇదిగో వారి గురించి రాయబడిందండి ఐజాయా 56వ అధ్యాయంలో. నీ గురించి నా గురించి రాయబడిందని వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని మాట్లాడుతున్నావే, మరి వారి గురించి కూడా రాయబడినప్పుడు వారిని కూడా సృష్టించింది ఆయనే కాబట్టి మరి దేవాది దేవుడు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో విందామా కాసేపు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. షండుడంట, నేను ఎండిన చెట్టునని అనుకోనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములో ఆచరించుచు నాకిష్టమైన వాటిని కొనుచ్చు. మరి నా నిబంధనలకు ఆధారమైన కొనినప్పుడు షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలా ఇగో దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడి వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారటండి, రావాలటండి. అందుకే ఆయన కూడా వారి కోసం కూడా ఆయన రక్తం కార్చనని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదనంట. చూడండి, వారికి భాగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ పైన చూస్తే 3వ వచనం అన్యులకి ప్లస్ అలాగనే షండులకి కూడా మరి ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రాకారంలో ఆయన ఇంట్లో భాగాన్ని ఇస్తున్నాడు. కొడుకులను కూతుళ్ళగా వాళ్ళని చేయబోతున్నాడంట. మరి శ్రేష్టమైన పేరు పెట్టి వారిని పిలువబోతున్నాడంట. అంత మాత్రమే కాదు, ఇదిగో కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి ఇవ్వబడుతుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా వారు జాగ్రత్తగా ఉన్నప్పుడు వారికి నిబంధన కూడా చేస్తున్నాడు. మరి ఇంకొక వచనం చూస్తారా? చూడండి జాగ్రత్తగా, మరి నేను చదువుతున్నాను. దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఇదిగో దేవునికి యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులారా, అన్యజనులారా నా పరిశుద్ధ పర్వతములోనికి తోడుకొని వచ్చేదను అంటున్నాడు. చూడండి, ఇదిగో నీకు ఆశ కలిగి ఉందా? నువ్వు అన్యుడివా? ఇదిగో కొత్తగా రక్షణలోకి వచ్చావా? ఇదిగో క్రిస్టియన్సే సేవ చేయాలనే ఆ ఆలోచన నీకుందా? అలా కాదమ్మా, ప్రతి ఒక్కరికి సేవ చేసే భాగ్యం ఇస్తున్నాడు. ఇదిగో ఆయన దాసులుగా ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్న అన్య జనమా, దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి? నా పరిశుద్ధ స్థలంలోకి నేను తోలుకొని వస్తాను. ఇదిగో నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. అంత మాత్రమే కాదు, బలిపీఠము మీద వారు అర్పించుచున్న దహన బలులను, అంటే మనం అప్పుడు పాత నిబంధన ప్రకారంగా ఆ దహన బలులండి, కానీ ఇప్పుడు ప్రకారంగా మనం అర్పించే ప్రతి కానుకని, ప్రతి ప్రార్థనని, ప్రతి ఆలోచనని ఆయన స్వీకరించి మనం చేసే ప్రతి పరిచర్య, అంటే నువ్వు సేవా పరిచర్య ఏ రీతిగా చేసిన సువార్త కూటమి కావచ్చు, ఇతరులకి దీవెనకరంగా ఉండే విధానంలో నువ్వు ఏ రకంగా పనిచేసినో ఆయన అంగీకరిస్తానని చెప్తున్నానండి. ఇజ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చుటకు మాత్రమే కాదు అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని ఆయన దీవించాలనుకుంటున్నాడు. ఇదిగో చూడండి, మరి చక్కటి మాట, ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా మందిరము సమస్తములకు ప్రార్థనా మందిరముగా అనబడును. ఎలాంటి మందిరము? ఇదిగో అక్కడ షండులు వస్తారు, అన్యజనులు వస్తారు. హల్లెలూయా. మరి ఎవరైనా ఉండొచ్చు, ఎలాంటి వారైనా రావచ్చు, పాపులైనా అన్యులైనా ఎవరైనా వారు అక్కడికి వచ్చి ఆయన నామములో ఆయన సన్నిధిలో గడిపిన ఎడల వారిని ఆ మందిరాన్ని మరి దేవుడు ప్రతిష్ఠిస్తడం మాత్రమే కాదు, ఆ మందిరాన్ని సమస్త జనులకు హల్లెలూయా ప్రార్థన మందిరంగా పిలుస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది కేవలం 4 గోడలు అనే మందిరం గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక షండుని కూడా దేవాది దేవుడు ఆయన మందిరముగా మాట్లాడుతున్నాడు. ఒక అన్య జనుడిని కూడా దేవాది దేవుడు తన ఆలయముగా మార్చుకోవాలని కోరిక కలిగి ఉన్నాడండి. ఇదిగో దేవుని ఆశ నెరవేర్చకుండా ఉంటుందా? దేవుని కళ నెరవేర్చబడకుండా ఉంటుందా? ఇదిగో నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. దయచేసి ప్రేమతో
ప్రేమతోనే గెలవండి. ఈ రోజు నుండి మీరు పరిచర్య చేసి అలసిపోయారేమో, ఇదిగో ఈ అన్య జనులు, ఈ మూర్ఖ జనం ఇదిగో మమ్మల్ని నమ్మట్లేదు, యేసు ప్రభువు గురించి అర్థం చేసుకోవట్లేదు, నువ్వు బాధపడుతున్నావా? నీ పరిచర్య అంత వ్యర్థమవుతున్నట్టు అనిపిస్తుందా? నువ్వు ఎవరికి చెప్పినా నమ్మట్లేదా? కానీ దేవాది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మార్చుకుంటాడండి. ఆయనే మార్చుకుంటాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఎజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నేనే వారి హృదయం మీద మాట రాస్తాను, నేనే వారి హృదయం మీద నేను నా హృదయాన్ని వారికిచ్చి వారి హృదయం మీద ఎవరు బోధించనక్కర్లేకుండా నేను చెప్పబోతున్నాను అంటున్నాడు. కానీ నువ్వు ప్రకటించడం మాత్రమే నీ బాధ్యత ఉంది. ఆ తర్వాత ఫిలిప్పు 2వ అధ్యాయంలో, మరి ఐజయా 45వ అధ్యాయంలో, రోమన్స్ రాసిన 14వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటంటే ఇదిగో ప్రతి మోకాలు యేసునామములో వంగాల్సిందే, ప్రతి నోరు యేసే దేవుడిని ఒప్పుకోవాల్సిందే అని కూడా క్లియర్గా రాయబడుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే చివరిగా ఇదిగో మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుండి 26వ వచనానికి చూసినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు అంటే రిచ్ మ్యాన్, అంటే ధనవంతుడు. మరి వచ్చి ప్రభా నేనేం చేయాలి నీ రాజ్యంలో ఉండాలంటే మొత్తం ధనం ఆస్తంతా అమ్మేసి నన్ను వెంబడించు అంటాడు యేసు ప్రభు అక్కడ. అప్పుడు అతనికి ఇష్టం లేదు. అప్పుడు యేసు ప్రభు అంటారు ఒక ఒంటనైనా ఆ నీడిల్ రంధ్రంలోకి వెళ్ళి వెళ్ళగలదేమో, కానీ సూది రంధ్రంలోకి వెళ్ళిపోతుందేమో, కానీ ధనవంతులు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేరు అన్నప్పుడు మరి ఎవరు వెళ్తారు ప్రభా అని శిష్యులు అడిగినప్పుడు అక్కడ అతను ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్తున్నాడు. అవును, ఇది మనుషులకు అసాధ్యమే. ఒక మనిషిని నేను రక్షించలేమమ్మా, అసలు మన చేత కాదు, మనం చెయ్యలేం. కేవలం విశ్వాసముతో ఇదిగో మనకున్న హృదయముతో వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి, వాళ్ళు నశించకూడదని ఒక ఆశతో నువ్వు విశ్వాసంతో నువ్వు స్వార్థ చెప్పడం మాత్రమే నువ్వు చేయగలవేమో, వారిని ప్రేమించడం మాత్రమే చేయగలవు, కానీ నువ్వు వారిని రక్షించలేవు. కానీ అది నీ బాధ్యత కాబట్టి నువ్వు చేస్తావు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు అది మనుషులకు అసాధ్యమే. ఆ రక్షణ కార్యం అనేది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అది సాధ్యమే. ఇదిగో జెంటైల్స్ గా ఉంటున్న ప్రతి బిడ్డను, ఇదిగో అన్య జనులందరినీ, ఇదిగో షెండులేమి, ఇదిగో క్రైస్తవుడిగా పుట్టి నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేకపోతున్నావో, లేకపోతే రక్షణ పొందుకొని పడిపోయినావో, నువ్వు ఎవరైనాను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన మందిరముగా నిన్ను మార్చుకుంటాడు. నీ హృదయం మీద ఆయన నామాన్ని రాసుకోబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇది మనుషులకు అసాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యం అని చెప్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పొచ్చండి, కానీ దేవాది దేవుని నామంలో మరొక్కసారి ఈరోజు చెప్తున్నదంటే మీ హృదయంలో రక్షకుడు పుట్టాడా అని మరొక్కసారి ప్రశ్నిస్తుండగా ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, నీ క్రిస్మస్ పండుగ గురించిన సత్యాలు నాయన నీ చెప్పడానికి అర్ధగంట సమయం సరిపోదు నాయన, కానీ కొన్ని విషయాలు అవును ప్రభా నువ్వు ఎట్లా న్యాయం తీర్చడానికి ప్రభా అన్య జనులకు న్యాయం తీర్చడానికి వచ్చానని చెప్పిన నీ వాగ్దానం ప్రకారంగా ఈరోజు మేము ధ్యానించి ఉంటుండగా నాయన ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వారందరినీ రక్షణ మార్గంలోకి నడిపించండి అయ్యా. ఇదిగో అన్యులకే న్యాయం చేస్తానన్న దేవుడు, అలాంటిది నీ బిడ్డలకు ఇంకెంత న్యాయం చేస్తావయ్యా? రోమన్స్ 11 ప్రకారంగా నాయన నువ్వు చెప్తున్నావయ్యా, ఇదిగో తండ్రి అన్య జనులు ఇజ్రాయెల్స్ తప్పిపోయిన దానికి మార్గము అన్యులకి రక్షణ కార్యం అయితే వాళ్ళు మరలా నీ దగ్గరికి వస్తే ప్రభా జెంటైల్స్ కి ఇంకెంత దీవెనకరంగా ఉంటుందో ప్రభా నా తండ్రి నువ్వే మార్చి మమ్మల్ని ధైర్యపరిచి నీ రక్షణ కవచంతో మమ్మల్ని కప్పమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.